స్టాప్ డాన్సింగ్ పూనగాలు లోడింగ్ డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనగాలు లోడింగ్ బాగున్నారా? హార్ట్కి వెల్కమ్ టు ది నంబర్ 1 స్టూడెంట్ షో. తగ్గదలే ఎక్కడికి వచ్చింది ఈరోజు? SCIT శ్రీ చైతన్య కాలేజ్కి వచ్చింది. ఎక్కడ? మన ఖమ్మం కళాకారుల. అదే మన ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పలు. तुझको दिया फवला तू मेरा lover बेटा बेचलो California नीला कनतले de kitale de yevaru chokale chimpo kore నాకు లాగా అన్నారు. ఇంటికుంటుంది గోడ ఆవేస్తుంది పేడ మేమంటే ఆ టీం కి దడా. నీ టీం అంటే వాళ్ళకి దడని చెప్పనీకి నువ్వు పిడికలు కొడతా అని చెప్పాలి నాయడా. నేను నిన్ననే వెళ్ళొచ్చా తణుకు. మా టీం అంటే వాళ్ళకి వణుకు. ధనియాలు మిరియాలు ఈ రోజు మాయే విజయాలు. రైతు బజార్ల పనిచేస్తా. రవి కిందుంది భూమి నీకు ఇస్తున్న హామీ ఇవాళ తప్పక వాళ్ళకుంటది ఓటమి. రవి తొక్క బొక్క ఇవాళే మా విజయం పక్క. నువ్వు రవి అని చెప్పి కొంచెం గ్యాప్. రవి తొక్క బొక్క అంటే చెప్పు. నా పేరు వాడకు, డైరెక్ట్ తొక్క బొక్క నుంచి స్టార్ట్ చేయి. తొక్క బొక్క ఈ రోజు మా విజయం పక్క. వరద బురద ఈ రోజు తీసేస్తాం వాళ్ళకి సరదా. మాటల్లో అయితే గట్టిగానే ఉన్నాయి కానీ చేతల్లో ఏమైతుందో చూద్దాం. ఇప్పుడు పోటీ స్టార్ట్ అవుతుంది. ఏ టీం గెలుస్తుందో చూద్దాం. ఓడిపోయిన వాళ్ళ టీం ని గెలిచిన వాళ్ళు ర్యాగింగ్ చేస్తారు. ఇదంతా మీ టీం. ఓడిపోతే మాత్రం ఎవరినైనా ఆ టీం ని పిలిపించుకొని వాళ్ళకి మీసాలు పెట్టచ్చు, పౌడర్ కొట్టచ్చు, నీళ్ళు వేయచ్చు, బురదలు వేయచ్చు, ఏమన్నా వేయచ్చు. వీళ్ళు ఓడిపోతే మీరు అందరికి పనిష్మెంట్ ఉంటది. మీరు ఓడిపోయారు అనుకో వీళ్ళందరూ కలిసి మీకు పనిష్మెంట్ ఇస్తారు. ఓకేనా? లెట్స్ బిగిన్ అవర్ ఫస్ట్ రౌండ్. మేడం సార్. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్. ఇప్పుడు ఆ పోస్టర్స్ లో కొన్ని ఫోటోస్ ఉన్నాయి, దాని కింద వాటి పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు పోస్టర్ తీసి తల మీద పెట్టుకోవాలి. మీకు ఆ పోస్టర్ లో ఏముందో కూడా కనబడదు. అవతల వాళ్ళు ఆ పోస్టర్ లో ఉన్న పేరు వాడకుండా ఆ పేరు నీతో చెప్పాలి. కష్టంగా ఉందంటే నువ్వు పాస్ అనొచ్చు, నువ్వు అది పక్కన పెట్టేసి వేరే తీయచ్చు. ఒక లిమిటెడ్ టైంలో మీ ముగ్గురు ఆడాలి. నేను చేంజ్ అంటుంటా, మీరు మారుతూ ఉండాలి. కంప్లీట్ గా లిమిటెడ్ టైంలో ఎంత మంది అయితే రైట్ ఆన్సర్స్ చెప్తారో కౌంట్ చేస్తాం. మీ ఇద్దరిట్లయితే ఎవరైతే ఎక్కువ రైట్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళు గెలుస్తారు. 3, 2, 1 గో. వితౌట్ యాక్షన్స్ దాని గురించి చెప్పు, స్టార్ట్ చేయి. అది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఓల్డ్ వాళ్ళు యూజ్ చేస్తారు. అది ఇళయరాజా గారు ఇప్పుడు కూడా ఆ ఇన్స్ట్రుమెంట్ తోనే మ్యూజిక్ కంపోజ్ చేస్తారు. పక్కన పెట్టి వేరేది తీసుకో. అది చికెన్ లో వేస్తారు అండ్ అది పౌడర్ లాగా ఉంటది. బ్రౌన్ కలర్ లో ఉంటది. పౌడర్ కారం బ్రౌన్ కలర్ లో ఉంటది. మసాలా. అది ఏం మసాలా? ఏం మసాలా? వేడిని హిందీలో ఏమంటారు? గరం మసాలా. రైట్ ఆన్సర్. పెట్టు. ఓకే, నెక్స్ట్ తిననా. అది ఎండాకాలంలో తింటారు. అదే ఎండాకాలంలో తింటారా అంట. మంచిగా చెప్పు, ఫాస్ట్ గా, టైం లేదు. అది ఎండాకాలంలో తింటారు, కూల్గా ఉంటది. ఎండాకాలంలో పాడగాను. చెట్టు మీద ఉంటాయి. ముంజకాయ. అక్కడ ఏముందో అదే చెప్పు నాకు. అదే చెప్పు. నెక్స్ట్ ముంజకాయ. ఏం తాటి ముంజలు. పెట్టు. టైం అయిపోతుంది. ఇది లాస్ట్. ఇది ముళ్ళులు
ఉంటాయి దాని మీద మొత్తం గింజలు ఉంటాయా? ఉండవు లోపల. పుచ్చకాయ, కోయడానికి కష్టంగా ఉంటది. ఎల్లో కలర్ లో ఉంటది, పెద్దగా ఉంటది, ముళ్ళులు ఉంటాయి మొత్తం. పాస్ పెడే నెక్స్ట్. అది అడవిలో ఉంటుంది, ఫారెస్ట్ లో చెట్టు చెట్టు ఉంటది. నిన్ను ముద్దుగా అట్లా పిలుస్తారు. చూసుకో. టైం అయితే మొత్తానికి అయిపోయింది. సో ఎన్ని చెప్పారు మీరు టోటల్ గా? తాటి ముంజలు ఇంకా గరం మసాలా. గరం మసాలా. ఓకే, రెండే చెప్పారు. ఇంత టైంలో జస్ట్ 2. మీరు 3 చెప్తే వాళ్ళ మెల్లగా కాకుండా ఫాస్ట్ గా క్రియేటివ్ గా చెప్పి ఆన్సర్ తెప్పిస్తే మీరు గెలుస్తారు. ఓకేనా? వచ్చేయండి. ఫస్ట్ ఎవరు? 3, 2, 1 గో. సంక్రాంతి అప్పుడు మనం ముగ్గులు వేస్తాం కదా, గోపిమా, ముగ్గులు వేసినప్పుడు కొన్ని ఐటమ్స్ ఇస్తాం. మ్యూజికల్ పెళ్లికి ఎక్కువ వాడతారు అవి. డ్రమ్స్, తెలుగులో చెప్పు. బ్యాండ్. పెళ్లిలో వాడే రెండు ఇన్స్ట్రుమెంట్స్ లో రెండు రెండే వాడతారు ఇవి. పెళ్లిలో. 2. పాస్. ఇంకోటి నేను ఎన్నాలో డైలాగ్ వేసా, దాంట్లో ఫస్ట్ వర్డ్ అల్లం, ధనియాలు, దాన్ని మిక్సీ పడితే ఏమైంది? ధనియాల పౌడర్. ఎస్, ధనియాల పౌడర్ కాదు, తెలుగులో చెప్పు. ధనియాల పొడి. కట్ చేస్తే వైట్ ఉంటది, బ్లాక్ సీడ్స్ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. హెల్తీ. అవును, డ్రాగన్ ఫ్రూట్. ఎస్. ఇంటి ముందు పెడతారు, అది ముగ్గు. దిష్టి తగలకుండా ఇంటి ముందు పెడతారు. నీ ఫోటో ఇంటి ముందు పెడతారు దిష్టి తగలకుండా. గుమ్మడికాయ. మొత్తం వైట్ వైట్ గా ఉంటది దానిపైన. పాస్. దీనికి బెటర్ పాసే. అది పూర్వకాలంలో వాడతారు. ఈ కాలంలో కూడా వాడతారు. పచ్చడి రుబ్బడానికి వాడతారు. రుబ్బురాలు. రైట్. ఒక పక్షి. చెప్పు. పాస్ అన్నా. పాసా. నెక్స్ట్. నాటుకోడితో తింటారు అది. నాటుకోడి. రాయలసీమలో బాగా తింటారు. నాటుకోడితో తింటారు బాగా. రాయలసీమలో బాగా తింటారు. ఫేమస్. రాగి ముద్ద. ఎస్. రాగి ముద్ద కాదు అది. ప్లానెట్స్ లో ఒక ప్లానెట్, అది తెలుగులో చెప్తారు. ఇది ఫస్ట్ పదం ఒక వారం. ఆ వారం మనకు కాలేజ్ స్కూల్ ఉండవు. శనిగ్రహం అట్లా చెప్పాలి. వెజిటేరియన్స్ ఫేవరెట్ ఫుడ్ అది. అది ఒక మొత్తం 2 ఐటమ్స్ ఉన్నాయి, బెస్ట్ కాంబినేషన్ అంటారు. టైమ్ అప్. అది పెట్టి మొత్తానికి టైం అప్ అయిపోయింది. అండ్ ముద్దపప్పు ఆవకాయనన్నా, నీకు ఇష్టమా ముద్దపప్పు ఆవకాయ? అది చెప్పలేకపోయావు. సో టోటల్ గా మీరు చెప్పినవి 4. కానీ వాళ్ళకంటే ఎక్కువ చెప్పారు కాబట్టి రౌండ్ మనం గెలిచినాం కాబట్టి ఇగో ఆ బ్యాచ్ లకి వెళ్ళి ఎవరినన్నా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము ఒక టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్ చేయకపోతే దారుణమైన పనిష్మెంట్ ఉంటది. వాళ్ళిద్దరిని అక్కడి నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఎవరినన్నా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకు ఒక మ్యూజిక్ పెడతాం, ఆ మ్యూజిక్ కి కాంట్రాస్ట్ గా డాన్స్ చేయాలి. అంటే మేము పెట్టేది ఒక క్లాసికల్ మ్యూజిక్, కానీ దానికి బ్రేక్ డాన్స్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇద్దరు చేయాలి. అది ఎవరు? ఆ ఇద్దరు ఎవరో సెలెక్ట్ చేయండి. నిఖిత వెనక ఇద్దరు ఉన్నారంట. ఆ ఎల్లో డ్రెస్, రెడ్ డ్రెస్. ఇప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ కి కాంట్రాస్ట్ గా డాన్స్ చేయాలి. ఓకే, క్లాసికల్ సాంగ్ వస్తుంది, ఊర మాస్ డాన్స్ చేయాలి. మీరు మాస్ పాట వచ్చింది అనుకో, క్లాసికల్ డాన్స్ చేయాలి. మ్యూజిక్.
గెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయ విధి వెరీ గుడ్. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ తరపు నుంచి గిఫ్ట్స్ మీకు. కంగ్రాచులేషన్. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ తగ్గేదిలేకి అసలైన మీనింగ్ ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ మా ఖమ్మంలో సూపర్ డాన్సర్స్ ఉన్నారు కదా. ఉన్నారు అద్భుతమైన డాన్సర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అంటే ఆయా షేర్ అని రీసెంట్ గా నాని గారి స్టెప్ ఉంది కదా, అది నాని గారికి స్టెప్ ఎవరు చూపెట్టారంటే ఇక్కడ SCITలో చేస్తే ఎవరో కొరియోగ్రాఫర్ చూస్తే ఈ స్టెప్ అక్కడ పెట్టారు అంతే. అదే కదా అసలు ఆయా షేర్ స్టెప్ పుట్టిందే మా ఖమ్మంలో, మా SCITలో, మా అద్భుతమైన అమ్మాయిల దగ్గరే. కాబట్టి వీళ్ళు చేసి చూపెడతారు. నాన్నగారు ఇది మన సినిమా ప్రమోషన్ అనుకోండి. సో ఫస్ట్ మా ఆయా షేర్ లేడీస్ షేర్ రెడీగా ఉంది. లెట్స్ స్టార్ట్. అట్లుంటది. ఎంటర్ ది డ్రాగన్. మ్యూజిక్ వేసుకో సాంబా. ఆడ కూర్చొని దేక్కుంటాడు. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇట్లున్నావు కదా. అరే మ్యూజిక్ అయినా డాక్టర్ చెప్పాడు రా ముందే వద్దని. రామ్మా మ్యూజిక్. ఎంత బిల్డప్ ఇచ్చినావు కదమ్మా. మళ్ళా జుట్టు మరి వెనకకెత్తాం మళ్ళా ఇట్లా. ఇక్కడ నుంచి ఎవరైనా చేస్తున్నారా? దా 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 దా. నాకేమనిపించిందంటే ఆమె ఆయా షేర్ డాన్స్ కంటే శివాలయం దగ్గర ఎవడో 100 రూపాయలు ఇచ్చాడు. ఆమె ఫుల్ దేకుంటే ఎంత బిల్డప్ వచ్చినామంటే ఇరగ తీస్తుందేమో అని అనుకున్నా. శివాలయం గుడి మెట్లే గుర్తొచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి దాన మ్యూజిక్. ఈడి వరకు హ్యాపీగా వచ్చింది. ఎందుకులే మన పరం మనం. అయ్యో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకెవ్వరు లేరా మీ దాంట్లో? ఎవ్వరు లేరా? నెక్స్ట్ వాళ్ళ టీం నుంచి వస్తే మీ టీం ఓడిపోయినట్టు. మ్యూజిక్.
ఏంటి మా సూపర్ హీరోయిన్ రాధా గారు వచ్చారు. వెరీ గుడ్. చేసిన వాళ్ళల్లో మంచిగా చేసిందాడు. ఇక్కడ నుంచి విదిన్ 5 seconds ఎవరు దానన రెడీ మ్యూజిక్. ఒక్కరు వస్తే చాలు. 3, 2, 1 మ్యూజిక్. లాస్ట్ ఎవరికన్నా ఛాన్స్ కావాలి అని అంటే వెరీ గుడ్. సో మొత్తానికి ఈ టీం ని అడుక్కోవాల్సి వచ్చింది. రండమ్మా రండమ్మా అడగకుండానే వీళ్ళు కూడా అడిగారు మేము వస్తాం అని. ఆయా షేర్ కాంపిటీషన్ విన్నర్స్ దిస్ టీమ్. బేసికల్ గా శ్రీ చైతన్య SCIT నుంచి గిఫ్ట్స్ వచ్చినాయి. కానీ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇలాంటి డాన్స్ చేయాలి అంటే ఫస్ట్ అడుగు పెట్టిన వాళ్ళు గొప్పోళ్ళు అని అంటారు. ఆలోచించకుండా నేను చేస్తానని ఫస్ట్ వచ్చిన మేడం రండి మేడం. ఓకే అండ్ అలాగే వాళ్ళ టీం నుంచి కూడా దానన్న పింకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ జూనియర్ టీమ్ లో కూడా ఒక సీనియర్ ఉంది రానా. లెట్స్ స్టార్ట్. ఏ బిడ్డా ఇది నా అడ్డా. ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ 1 2 3 4 5 కోన్స్ దాని లోపల రింగ్స్ ఉన్నాయి. ఓకే ఆ రింగ్స్ ని మీరు కోన్ దగ్గర నిల్చొని ఆ రింగ్స్ ని పైకి వేసుకోవాలి. అలా రింగ్ కింద పడిపోతుంది. అలా సెకండ్ థర్డ్ మళ్ళీ రింగ్ వేసుకున్నప్పుడు మళ్ళీ ఆ కోన్ ఇట్లనే పడ్డది అనుకోండి అది పక్కన పడే వరకు మీరు వేసుకుంటూనే ఉండాలి ఆ రింగ్ ని. గాట్ ఇట్? అర్థమైందా? ఎవరైతే ఫస్ట్ ఆ బ్లూ కోన్ దగ్గరికి వెళ్ళి ఆ బ్లూ కోన్ రింగ్ ని ఫస్ట్ వేసేసుకుంటారో పైనుంచి వాళ్ళే విన్నర్. అర్థమైంది కదా గేమ్? గెట్ సెట్ గో. వెరీ గుడ్. ఫైనలీ మాటల్లో కాదు సీనియర్స్ అంటే తోపులు. మీరు ఎవరు వాళ్ళ నేమ్ ఎక్రియర్ కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండ్ ది విన్నర్. ఇప్పటి వరకు అవకాశం రాని వాళ్ళు చేయొద్దండి. ఆడాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎస్ రానా ముందుకు రా. Your game starts in 3, 2, 1, go! సీనియర్లే అబ్బా. మొన్న ప్రభాస్ గారు కూడా చెప్పారు ఒక ఆడియో ఫంక్షన్ లో సీనియర్స్ గురించి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఇది. సీమా ఏం సీమా ఆమెకు రావాలని ఉందా? వాళ్ళు నూకినందుకు వచ్చినవా? నీకు ఆడాలని ఉందా? వాళ్ళు నూకినందుకు వచ్చినవా? ఆడతావా నానా? ఇప్పటి వరకు లీడింగ్ లో ఉన్నారు సీనియర్స్. నువ్వు వచ్చి గెలిపిస్తావా తుస్సుమంటావా? గెలిపిస్తావా? వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? సుహిత. ఓకే సుహిత, ఇప్పుడు ఒక్క పాయింట్ అన్న మీ టీం కి తీసుకురా. ఓకే 3, 2, 1 గో.
నీకు తెలుసా ఒక విషయం, నువ్వు ఓడిపోలే, ఆవిడ గెలిచింది అంతే. నువ్వు బాగా ఆడావు కానీ she was too good, man. ఏంటి నాన్న ఇంత రోజు ఇంట్లో ఇదే పనా? నాకు తెలిసి ఉదయం రెడీ అవ్వు అంటే బట్టలు బాలే బాలే బాలే. ఇంత ఫాస్ట్ గా ఆడవేంటి నాన్న? ఎలా ప్రాక్టీస్ చేస్తావు చెప్పు. చదువుకుంటా సార్. హాస్టలా? అది. కంగ్రాచులేషన్స్. SCIT నుంచి విన్నర్ కి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. Alright, so ETV at 30 years తగ్గేదిలే prestigious shield goes to K. Narmada garu, Assistant Professor, Department of CA. Alright, so that brings to the end of this episode. Mali next episode lo kalusukundam. Until then, keep watching and keep saying